హాయ్ స్టూడెంట్స్, ఈరోజు సెమిస్టర్ 5లో సెకండ్ యూనిట్ సబ్ రింగ్స్ గురించి తెలుసుకుందాం. గతంలో మనం సబ్ గ్రూప్స్ గురించి విన్నాము. సబ్ గ్రూప్స్ ఏ విధంగా డిఫైన్ చేశామంటే G, స్టార్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్ అనుకున్నాం. H నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ G అనుకున్నాం. H is itself a subgroup, itself a group under same binary operation అయినప్పుడు H ని G కి సబ్ గ్రూప్ అని చెప్పాం. అదే డెఫినేషన్ అదే విధంగా సబ్ రింగ్ కూడాను మనం డిఫైన్ చేయొచ్చు. R ఏ బైనరీ ఆపరేషన్స్ దృష్టి అయితే రింగ్ అవుతుందో అదే బైనరీ ఆపరేషన్ దృష్ట్యా S తనకు తానుగా రింగ్ అయితే అప్పుడు S ని R కి సబ్ రింగ్ గా మనం చెప్తాం. It R, plus, dot be a ring and S be a non-empty subset of R, then S is a subring of the ring R if S itself is a ring with respect to the binary operations in R. సో ఇక్కడ సబ్ రింగ్స్ లో ఒక రెండు రకాలు చూపిస్తున్నాడు ఇక్కడ. అది ఒకటి ఇంప్రాపర్ ఆర్ ట్రివియల్ సబ్ గ్రూప్స్ ఆర్ ప్రాపర్ నాన్ ట్రివియల్ సబ్ రింగ్స్. ఓకే, ద సింగిల్టన్ జీరోని ఆర్ని వాటిని ట్రివియల్ ఆర్ ఇంప్రాపర్ సబ్ రింగ్స్ ఆఫ్ ఆర్ కి చెప్తాం. మిగతా అదర్ సబ్ రింగ్స్ ని ఆర్ కి ప్రాపర్ ఆర్ నాన్ ట్రివియల్ సబ్ రింగ్స్ గా చెప్తాం. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. I, plus, dot is a subring of the triple R, plus, dot, where R and I are the sets of real numbers and integers respectively. అలాగే Q, plus, dot is a subring of the rings R, plus, dot and C, plus, dot. Third example, let R be a ring with identity E, then the set capital N is equal to N is such that N belongs to I is a subring of R. Okay, కొన్ని కండిషన్స్ ఆఫ్ సబ్ రింగ్స్ చూద్దాం. ఒకటి, a subset S of the ring R, plus, dot is a subring if and only if A minus B belongs to S for all A, B belongs to S. రెండు, AB belongs to S for all A, B belongs to S. ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాబట్టి మనం ఏం చేద్దాం, గివెన్ S, plus, dot is a subring of the ring R, plus గా తీసుకొని A minus B belongs to S for all A, B belongs to S. AB belongs to S, that implies A, B belongs to S అని చూపిస్తాం. Since S, plus, dot is a subring of a ring R, plus, dot, డెఫినేషన్ బట్టి S, plus, dot అనేది ఇట్ సెల్ఫ్ రింగ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే S, plus, dot అనేది రింగ్ అయిందో రింగ్ నిర్వచనం బట్టి S, plus అనేది ఒక ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎబిలియన్ గ్రూప్ ఎప్పుడైందో ప్రతి S లోని ఏ ఎలిమెంట్ తీసుకున్నా దాని ఇన్వర్స్ ఎలిమెంట్ అదే సెట్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ ఫోర్ ఇఫ్ B belong to S implies minus B belong to S. ఓకే, S అనేది S, plus ఎబిలియన్ గ్రూప్ కాబట్టి S క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అని చెప్తాం. దేర్ ఫోర్ A belongs to S, B belongs to S implies A belongs to S, minus B belongs to S. That implies A plus minus B belongs to S. That implies A minus B belongs to S. కాబట్టి కండిషన్ 1 అనేది సాటిస్ఫై అయిపోయింది. సో రెండోది, అగైన్ S ఈజ్ రింగ్ అన్నాం. S రింగ్ అన్నప్పుడు డెఫినేషన్ బట్టి S, dot అనేది సెమీ గ్రూప్ అవుతుంది. సెమీ గ్రూప్ ఎప్పుడైందో S అనేది క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. కాబట్టి AB belongs to S for all A, B belongs to S. కాబట్టి కండిషన్ సెకండ్ ఈజ్ సాటిస్ఫైడ్. కాన్వర్స్ చూద్దాం. గివెన్ A minus B belongs to S for all A, B belongs to S. Second, AB belongs to S for all A, B belongs to S. To prove ఏం చూపించాలి, S, plus, dot is a subring of R, plus, dot అని చూపించాలి.
ఇది సబ్ రింగ్ ఎస్ కామా ప్లస్ కామా డాట్ సబ్ రింగ్ అని చూపించాలంటే ఏం చూపించాలి? ఎస్ కామా ప్లస్ కామా డాట్ ని రింగ్ అని చూపించాలి. చూడండి, అదే రాజు ఎస్బిఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ ఇట్ ఈస్ సఫిషియంట్ టు షో దట్ ఎస్ ఈజ్ ఏ రింగ్. ఎస్ రింగ్ అని చూపించాలంటే మళ్ళా ఆ కండిషన్స్ అన్ని ఎస్ కామా ప్లస్ అనేది ఒక ఎబిలియన్ గ్రూప్ అని, ఎస్ కామా డాట్ అనేది సెమీ గ్రూప్ అని, డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్ గుడ్ ఇన్ ఎస్ అని చూపించాలి. సో ఫస్ట్ ఇది టేకింగ్ ఇన్ కండిషన్ 1 టేకింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి వీ గెట్ ఏ ప్లస్ ఏ తీసుకుంటే ఏ కామా ఏ బిలాంగ్ టు ఎస్ ఇంప్లైస్ ఏ మైనస్ ఏ బిలాంగ్ టు ఎస్ దట్ ఇంప్లైస్ 0 బిలాంగ్ టు ఎస్. అంటే 0లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది. That again 0 belong to S, A belong to S implies 0 minus A belong to S. That implies minus A belong to S. అంటే A belong to S అయినప్పుడు minus A belong to S అంటే ఇన్వర్స్ కండిషన్ S లో సాటిస్ఫై. ఇప్పుడు A belong to S that implies minus A belong to S. Thus A comma B belong to S implies A comma minus B belong to S implies A minus of minus B belong to S. Condition 2 batti. So A plus B belong to S. So now A comma B belong to S. That implies A comma B belong to S. And A plus B is equal to B plus A. So commutative condition satisfied. So plus is binary in S. Similarly, we can show that associative condition A plus B plus C is equal to A plus B plus C for all A comma B comma C belong to S. Thus, S comma plus C is an abelian group. అని మనం చూపిస్తాం. తర్వాత సెమీ గ్రూప్ చూపించాలి. సిన్స్ A belong to S, comma B belong to S implies A dot B belong to S for all A comma B belong to S. So ఇక్కడ therefore S is closed with respect to multiplication. ఇప్పుడు ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్ కాబట్టి ఆర్లో అసోసియేటివ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి క్లియర్లీ అసోసియేటివ్ కండిషన్ హోల్డ్ గుడ్ ఇన్ ఎస్. దిస్ ఇన్స్ ఎస్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అండ్ అసోసియేటివ్ లా హోల్డ్ ఇన్ ఆర్, దేర్ ఫోర్ అసోసియేటివ్ లా హోల్డ్స్ ఇన్ ఎస్. డిస్ట్రిబ్యూటివ్ లా ఏ కామా బి బిలాంగ్ టు ఎస్ అయినప్పుడు ఎస్ సబ్సెట్ ఆఫ్ ఆర్ కాబట్టి ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. అండ్ ఏ డాట్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి. It implies B plus C dot A is equal to BA plus C. అంటే ఆర్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్ కాబట్టి ఆర్లో డిస్ట్రిబ్యూటివ్ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో ఎస్లో కూడా డిస్ట్రిబ్యూటివ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇట్ ఈస్ క్లియర్. కాబట్టి ఏమవుతుంది? ఎస్ కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అయింది, ఎస్ కామా డాట్ అనేది సెమీ గ్రూప్ అయింది, ఎస్లో డిస్ట్రిబ్యూటివ్ లా సాటిస్ఫై అయిపోయి. సో దట్ ఎస్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఒక రింగ్ గా మనం చెప్తాం. Hence, S comma plus comma dot is a subring of the ring R comma plus comma dot. So another most important theorem in subrings is the intersection of two subrings is a subring. కాబట్టి ఇప్పుడు రెండు సబ్రింగ్స్ తీసుకున్నాము. S1 comma plus comma dot and S2 comma plus comma dot be two subrings of the ring R comma plus comma dot. S1 ఇంటర్సెక్షన్ S2 అనేది ఆర్ కామా ప్లస్ కామా డాట్ కి సబ్రింగ్ అని చూపించక ముందు S1 ఇంటర్సెక్షన్ S2 అనేది నాన్ ఎంప్టీ అని చూపించాలి. అండ్ ఇట్ ఈస్ సబ్సెట్ ఆఫ్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ అని చూపించాలి. ఇట్ ఈస్ క్లియర్ దట్ S1 ఇంటర్సెక్షన్ S2 ఇస్ సబ్సెట్ ఆఫ్ ఆర్ కామా ప్లస్ కామా డాట్. ఇప్పుడు సిన్స్ 0 బిలాంగ్స్ టు S1, 0 బిలాంగ్స్ టు S2 అని మనకు తెలుసు. దట్ ఇంప్లైస్ 0 belongs to S1 intersection S2, that implies S1 intersection S2 is non-empty. So ఇప్పుడు S1 intersection S2 ని సబ్రింగ్ అని చూపించాలంటే ఇట్ ఈస్ సఫిషియంట్ టు ప్రూవ్ దట్ A belongs to S1 intersection S2, B belongs to S1 intersection S2 అయినప్పుడు మనం గతంలో నేర్చుకున్న సిద్ధాంతం ఏంటంటున్నాడంటే దీని ముందు నేర్చుకున్న సిద్ధాంతం A minus B belongs to S1 intersection S2, AB belongs to S1 intersection S2 అని చూపిస్తే మనం సరిపోతుంది. సో చూడండి, A belongs to S1 intersection S2 అంటే ఇంప్లైస్ A belongs to S1, A belongs to S2. అలాగే B belongs to S1 intersection S2 అన్నప్పుడు దట్ ఇంప్లైస్ B belongs to S1, B belongs to S2. కాబట్టి ఏంటో A belongs to S1, B belongs to S1, S1 సబ్రింగ్ కాబట్టి
ఆ కండిషన్లో ఫస్ట్ కండిషన్ బట్టి ఫస్ట్ సిద్ధాంతం బట్టి రాసుకోవచ్చు ఏ మైనస్ బి బిలాంగ్ టు S1 అండ్ ఏబి బిలాంగ్ టు S1. ఇది ఒకటి. రెండోది ఏ కామా బి బిలాంగ్స్ టు S2 అండ్ S2 ఇస్ సబ్ రింగ్ కాబట్టి దట్ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు S2 అండ్ ఏబి బిలాంగ్స్ టు S2. కాబట్టి మనకి ఏమొచ్చింది ఇక్కడ ఏ మైనస్ బి బిలాంగ్ టు S1, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు S2. దట్ ఇంప్లైస్ A minus B belongs to S1 intersection S2. AB belongs to S1, AB belongs to S2. కాబట్టి implies AB belongs to S1 intersection S2. Thus, ఏమొచ్చింది conclusion? A comma B belongs to S1 intersection S2 అన్నప్పుడు that implies A minus B belongs to S1 intersection S2, AB belongs to S1 intersection S2. కాబట్టి మనం దీని ముందు సిద్ధాంతం ఏం చెప్తున్నామో అదే ప్రూవ్ చేయగలం. ఏంటి ఎస్ని సబ్ రింగ్ అని చూపించాలంటే ఏం చేసాం అక్కడ ఏ కామా బి బిలాంగ్ టు ఎస్ అయినప్పుడు ఏ మైనస్ బి బిలాంగ్ టు ఎస్, ఏబి బిలాంగ్ టు ఎస్ అని చూపిస్తే ఎస్ సబ్ రింగ్ అని చూపించాం. అదే ఇక్కడ విధంగా ఇక్కడ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ కామా బి బిలాంగ్ టు S1 ఇంటర్సెక్షన్ S2 అయినప్పుడు ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2, ఏబి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2. దేర్ఫోర్ S1 ఇంటర్సెక్షన్ S2 ఇస్ సబ్ రింగ్ ఆఫ్ R అని మనం ప్రూవ్ చేయగలం. Another most important సిద్ధాంతం ఏంటంటే సబ్ రింగ్స్ లో ఇఫ్ S1 and S2 are two subrings of a ring R, then S1 union S2 is a subring if and only if S1 contained in S2 or S2 contained in S1. ఒక దాంట్లో ఒక ఇమిడి ఉండాలి. S1 S2లు వాటి యొక్క యూనియన్ R సబ్రింగ్ అవ్వాలంటే ఈ S1 S2లు ఒకదానిలో ఒకటి ఇమిడి ఉండాలి అని సిద్ధాంతం ఇది. సో ఇప్పుడు గివెన్ S1 యూనియన్ S2 బిఎస్ సబ్రింగ్ ఆఫ్ ఆర్ మనకు అది ఇచ్చాడు. ఏం చూపించాలి? S1 కంటైన్డ్ ఇన్ S2 ఆర్ S2 కంటైన్డ్ ఇన్ S1. వీలైతే వీటికి వ్యతిరేకంగా మనం తీసుకొని ప్రొసీడ్ అవుదాం. ఏంటి? ఇఫ్ పాసిబుల్ లెట్ S1 నాట్ కంటైన్డ్ ఇన్ S2 అండ్ S2 నాట్ కంటైన్డ్ ఇన్ S1 తీసుకోండి. ఇప్పుడు S1 నాట్ కంటైన్డ్ ఇన్ S2 అనుకున్నాను అనుకోండి, A belongs to S1 అయితే A does not belongs to S2. ఇది ఒకటి. S2 not contained in S1 అయినాము. That implies B belongs to S2 అయినప్పుడు B does not belongs to S2. ఇది రెండు. ఇప్పుడు A belongs to S1, B belongs to S2 కాబట్టి that implies A comma B belongs to ఏమవుతుంది? S1 union S2. దీన్ని ఏ విధంగా రాసుకుంటే A plus B belongs to S1 union S2. దట్ ఇంప్లైస్ ఎందుకంటే S1 యూనియన్ S2 అనేది సబ్ రింగ్ అన్నాం కాబట్టి A plus B belongs to S1 యూనియన్ S2 అని తీసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ A plus B belongs to S1 or A plus B belongs to S2. If A plus B belongs to S1, that implies then A plus B belongs to S1, A belongs to S1 and S1 is sub ring కాబట్టి that implies A plus B minus A belongs to S1. That implies B belongs to S1. It is contradiction by 2. Alage, if A plus B belongs to S2, that implies then A plus B belongs to S2, B belongs to S2, and since S2 is a subring, kabatti that implies A plus B minus B belongs to S2. So A belongs to S2, which is also contradiction by 1. So therefore మనకి ఏమవుతుంది ఇక్కడ తీసుకునే అజంప్షన్ అనేది తప్పు. ఏంటది? S1 is not contained in S2 and S2 is not contained in S1 అనేది తప్పు. కాబట్టి ఏంటి కరెక్ట్ అవుతుంది? S1 is contained in S2 or S2 is contained in S1. Okay. Belongs to S1. That implies B belongs to S1 వస్తుంది, which is contradiction. ఎందుకంటే రెండుని బట్టి ఏం చూసుకోవచ్చు? B does not belongs to S2 అవుతుంది. కాబట్టి అలాగే if A plus B belongs to S2, that implies A plus B belongs to S2 minus B belongs to S2. కాబట్టి ఏమవుతుంది? A belongs to S1, which is also contradiction by 1 బట్టి చూస్తే అది కాంట్రడిక్షన్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది? మనం తీసుకునే అజంప్షన్ అనేది తప్పు. అదేంటి? S1 నాట్ కంటైన్డ్ ఇన్ S2 అండ్ S2 నాట్ కంటైన్డ్ ఇన్ S1 అనేది తప్పు. దేర్ఫోర్ S1 కంటైన్డ్ ఇన్ S2
and S2 is contained in S1. ఇది correct. Converse ఏం చెప్తుంది? Given S1 contained in S2 or S2 contained in S1. ఇది తీసుకుందాం. ఏం చూపించాలి? S1 union S2 is a subgroup of R అని చూపించాలి. ఇప్పుడు జాగ్రత్త చూడండి. S1 contained in S2 అయినప్పుడు ఏమవుతుంది? S1 యూనియన్ S2 ఏమో S2 అవుతుంది. S2 అనేది సబ్సెట్ సబ్రింగ్ అవుతుంది కాబట్టి S1 యూనియన్ S2 కూడాను సబ్రింగ్ అవుతుంది. S2 కంటెంట్ ఇన్ S1 అయినప్పుడు S1 యూనియన్ S2 ఏమవుతుంది? S1 అవుతుంది. S1 ఒక సబ్రింగ్ కాబట్టి S1 యూనియన్ S2 కూడాను ఒక సబ్రింగ్ అవుతుంది. ఈ విధంగా ఒక యూనియన్ చెప్పేటప్పుడు S1 టూ సబ్రింగ్స్ యూనియన్ ఆఫ్ టూ సబ్రింగ్స్ ఇది సబ్రింగ్ అని చెప్పినప్పుడు S1 కంటెంట్ ఇన్ S2, S2 కంటెంట్ ఇన్ S1 అనే కండిషన్ అప్లై చేసి ప్రూవ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షో దట్ ద సెట్ ఆఫ్ మ్యాట్రిసెస్ A, B, 0, C is the subring of matrix of the ring 2x2 matrices. That capital M be the set of matrices of order 2x2, then we can prove that M is a ring. Let S be a subset of capital M and let the elements of S be the matrices of the type AB 0C. Okay, let A is equal to A1 B1 0 C1 and B is equal to A2 B2 0 C2. Be any two elements of S. A minus B చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ A1 minus A2 B1 minus B2 0 C1 minus C2 this belongs to S. అలాగా A డాట్ B చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ A1 A2 A1 B2 plus B1 C2 0 C1 C2 this belongs to C. Yes, అవుతుంది. Therefore, A belongs to S, B belongs to S implies A minus B belongs to S and AB belongs to S. But మనం చెప్పుకున్న ఫస్ట్ సిద్ధాంతం సాటిస్ఫై అవుట్ చేసుకోవాలి. Hence, S is a subring of capital M అని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇదే చాలా తప్పులు ఉన్నాయి.